తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. అంతా సామిదే, నేనెవర్నివ్వడానికి? తెల్లవారితే వినాయక చవితి. పొద్దు పడవక ముందే ఊరి జనమంతా గుళ్ళోకొచ్చి పడ్డారు పత్రి కోసుకోవటానికి. తెల్లవారుజామున 3 గంటలకే వచ్చిన ధరణికోట జనం కూడా అందులో ఉన్నారు. తలుపులు తీయండో అని గోల. కొందరు ప్రాకారం గోడల మీదకెక్కి వాటి మించి మారేడు చెట్లెక్కి పత్రి కోయటం మొదలెట్టారు. తలుపులు తీయటమేమిటి, హో అని జనసముద్రం గుళ్ళోకొచ్చి పడ్డది. మారేడు చెట్లు గన్నేరు చెట్లు సరసరా ఎక్కి పత్రి ఆకులు దూసేస్తున్నారు. మారేడు కాయలు గుత్తులు గుత్తులుగా తెంపుతున్నారు. పిల్లలు ఓ చెట్టు నుంచి మరో చెట్టుకి పాకిపోతూ ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక దళాలు కోస్తున్నారు. ప్రాకారమంతా మారేడు దళాల సుగంధం, గన్నేరు పువ్వుల పరిమళం. 10 ఏళ్ల సాంబడికి పట్టలేనంత సంబరంగా ఉంది. కిందటి సంవత్సరం వినాయక చవితికి యజమాని ఇంట్లో వినాయక పూజ జరుగుతుంటే గుమ్మంలో నుంచుని చూశాడు. వాళ్లంతా పట్టుబట్టలు కట్టుకుని దేవుడికి పూజ చేస్తూ హారతిస్తుంటే తనకి పూజ చేసుకోవాలనిపించింది. ఎలా? వినాయకుడు లేడు, పూలు లేవు, పత్రి లేదు. అందుకని సరాసరి గుళ్ళోకి పరిగెత్తుకొచ్చి ఎవరూ చూడకుండా గుళ్ళో వినాయకుడి పాదాల మీద 2 పూలు స్వయంగా పెట్టి మొక్కి వెళ్లిపోయాడు. ఈ సంవత్సరం ఎలాగైనా సరే తన గుడిసెలో వినాయకుడికి పూజ చేసుకోవాలని నిశ్చయించుకుని తెల్లవారుజామునే స్నానం చేసొచ్చి పత్రి పూలు కోస్తున్నాడు. కొమ్మలు విరవకండ్రా అని ఎవరో పిల్లల్ని అదిలిస్తున్నారు. తెల్లవారేసరికి సాంబడు చాలా పత్రి కోశాడు. జమ్మి ఆకులు గన్నేరు మొగ్గలతో ఒడి నింపుకున్నాడు. ఒడి చాలకపోతే పరిగెత్తుకు ఇంటికి వెళ్లి పత్రంతా ఇంట్లో పీట మీద పోసి మళ్లీ వచ్చి పున్నాగపూలు కోసుకున్నాడు. తెల్లవారేసరికి చెట్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఒక్క ఆకు మిగల్లేదు, ఒక్క పువ్వు మిగల్లేదు. అన్ని పూలు స్వామి సేవ కోసం వెళ్లిపోతే చెట్లు బోసిపోతున్నాయి. జనం తగ్గిపోయారు. కొందరు గడ్డి వెతుక్కుంటూ గరిక, చంద్రకాంత పూలు, రేగు ఆకులు ఏరుకుంటుంటే వాళ్ల వెంటే ఉండి సాంబడు కూడా ఆ పూలన్నీ సేకరించాడు. పత్రి సంపాదించడమైతే అయింది. మరి వినాయకుడో? బజారుకు పరిగెత్తుకెళ్లి మట్టి వినాయకుడిని చేసి అమ్మే చోట ఎదురుగా కూర్చున్నాడు. జనం వరుసగా వినాయకుడి బొమ్మల్ని కొనుక్కెళ్తుంటే మళ్లీ అచ్చుపోసి కొత్తవి తయారు చేస్తున్నాడు రంగయ్య. ఎదురుగా కూర్చున్న సాంబడితో కాస్త సాయం చేయరా, నీకో పావలా డబ్బులిస్తాను అన్నాడు రంగయ్య. దాంతో సాంబడు పనిలోకి దూకాడు. మట్టి పిసికాడు. తను అచ్చులు పోశాడు. కళ్ళు దిద్దాడు. ఎందరెందరో వినాయకులు తన చేతిమించి పూజకి వెళ్లిపోతుంటే పొంగిపోయాడు. 11 గంటలైంది. రంగయ్యకి బేరం కూడా తగ్గిపోయింది. ఇదిగోరా నీ పావలా అని డబ్బివ్వబోయాడు. డబ్బులొద్దు, నాకు వినాయకుడినివ్వండి అన్నాడు సాంబడు. ఓరి బడవా అంటూ రంగయ్య ఓ పెద్ద వినాయకుడిని చేసి ఇచ్చాడు. సాంబడి కళ్ళు సంతోషంతో వెలిగాయి. ఆ వినాయకుడితో పరుగు పరుగున ఇంటికొచ్చి కృష్ణకెళ్ళి మళ్లీ తలస్నానం చేసొచ్చి పీట మీద ముగ్గులేసి వినాయకుడి పూజ కూర్చున్నాడు. పూజ ఎలా చేయాలో తెలిసింది కాదు. ఏ పత్రి ముందుంచాలో అంతకంటే అర్థమవలేదు. యజమాని ఇంట్లో మంత్రాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆధారం చేసుకుని తను పూజ మొదలెట్టాడు. అగరొత్తులు వెలిగించండి అని వినిపిస్తే ఉత్తుత్తి అగరొత్తి వెలిగించేవాడు. గన్నేరు పూలు పూజ చేయండి అంటే ఆ పూలతో పూజ. ఇలా పూజ సాగిపోయింది. పూజ ఆఖరణ కుడుములు, పాయసాలు, పళ్ళు, ఫలహారాలు నైవేద్యం పెట్టండి అని వినిపించింది. సాంబడికి నివేదన పెట్టడానికి ఏమీ లేదు. కళ్ళ నీళ్లు తిరిగాయి. ఎదురుగా పెద్ద వినాయకుడు. పత్రిలో మునిగిపోయి నాకు నివేదన పెట్టవా అని చూస్తున్నట్టు అనిపించింది. తల్లి యజమాని ఇంట్లో గిన్నెలవి కడిగ్గాని రాదు. కుండల్లో ఏదన్నా ఉందేమో అని వెతికి చూశాడు. ఖాళీ. దేవుడికేం పెట్టాలి అని గిలగిల్లాడిపోయాడు. దేవుడికి ఆకలేస్తున్నట్లు అనిపించింది సాంబడికి. ఏం చేయాలో తోచక వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏడ్చి ఏడ్చి వినాయకుడి పాదాల దగ్గర పత్రిలో తలపెట్టుకుని పడుకున్నాడు. కొంతసేపటికి తల్లి గుడిసెలోకి వస్తూ సాంబా అని పిలిస్తే ఉలిక్కిపడి లేచాడు. ఇదిగో వినాయకుడి ప్రసాదం అని యజమాని ఇంట్లో ఇచ్చిన వడపప్పు సాంబడి చేతిలో పెట్టింది. సాంబడి ముఖం విచ్చుకుంది. దేవుడికి పెట్టడానికి ఏదో దొరికింది. వినాయకుడి దగ్గరికి పరిగెత్తుకెళ్లి నీ నైవేద్యానికి దొరికింది సామి అంటూ ఆ వడపప్పు వినాయకుడికి తినిపించాడు. చూస్తున్న తల్లంది, పిచ్చినాన్న, సామ ప్రసాదం సామకే పెడుతున్నావా అని. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.